నిజాంపేట మండల పరిధిలోని చల్మెట గ్రామంలో ప్రసిద్ధిగాంచిన తిరుమల స్వామి బ్రహ్మోత్సవాలు నేటితో ముగిశాయి. చివరి రోజు నిత్య హోమం, పూర్ణాహుతి, శతఘటాభిషేకం, చక్రతీర్థంతో పాటు స్వామివారికి చక్ర స్నానాలను పూర్తి చేసుకుని బ్రహ్మోత్సవాలను ముగించారు. అనంతరం అర్చకులు వెంకట రామ్మోహన్ శర్మ మాట్లాడుతూ తిరుమల స్వామి అనుగ్రహం మండల గ్రామ ప్రజలపై ఉండాలని కోరుకున్నామని తెలిపారు. కార్యక్రమంలో పురోహితులు అరుణ్ శర్మ, ఫణేంద్ర శర్మ, సంతోష్ శర్మ, ఆలయ కమిటీ చైర్మన్ అక్కపల్లి రామరెడ్డి, డైరెక్టర్లు బాజా రమేష్, తుమ్మల రమేష్, ఎల్లా గౌడ్, కాకి రాజయ్య, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓం అధోమగ్రం కుంభుదాయ నమః, ఓం కుంభదాక్షాయ నమః, ఓం పుండరీకాయ నమః, ఓం వామనాయ నమః, ఓం దక్షిణాయ నమః, ఓం లం ఇంద్రాయ నమః. ఇక్కడ పైదాన్ని మీద ఓం ఇంద్రాయ నమః, ఓం నమః నమః, ఓం యమాయ నమః, ఓం జై జై శ్రీమన్నారాయణ. ఈరోజు పంచమ దివస ప్రారంభోత్సవం సందర్భంగా ఉదయమే స్వామివారికి పాలభోగము, ఆ తదుపరి యాగశాల ప్రవేశము, తర్వాత యాగశాల చుట్టూ కూడా ఆరాధన, ఆ తదుపరి పూర్ణాహుతి సందర్భంగా హోమ కార్యక్రమాన్ని పంచసూక్తాల హవనం చేయడం జరిగింది. ఆ తదుపరి స్వామివారి నామంతో 1000 సార్లు హోమ కార్యక్రమం చేసుకొని ఆ తదుపరి ఇప్పుడే చక్రాబ్జ మండలానికి కూడా పూర్తి చేసుకొని స్వామివారికి చుట్టూ కూడా అష్టదిక్పాలకుల బలి, తదుపరి గ్రామ బలి, ఆ తదనంతరం శతఘటాభిషేక కార్యక్రమాన్ని చేసుకొని చక్రతీర్థాన్ని కూడా చేసుకొని గ్రామము, రాష్ట్రము, దేశము అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఈ 5 రోజుల పాంచానిక బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు పరిపూర్తి చేసుకుంటున్నాం. తద్వారా చెల్మలనాథ స్వామి మరి వచ్చినటువంటి తిరుమలనాథ స్వామి వారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మనందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.